నేను ఒకరోజు చెట్టు కింద బాబాని కలిశాను. ఓ ఋషిలా కూర్చొని ఉన్నాడు. అందరూ ఆయన అడుగుతున్నారు, మాకు షుగర్ ఉంది, మీరు ఏమైనా మందిస్తారా అంటే ఏదో చిట్కా పొట్లం ఇచ్చాడు. అందరూ వెళ్ళిన తర్వాత చిన్నప్పటి నుంచి నాకున్న జబ్బు, ఈ బాబాల్ని నమ్మను కాబట్టి నేను ఆయన దగ్గరికి కూర్చున్నా. తర్వాత ఆయన సంచిలో నాకేం కనిపించింది తెలుసా? బిర్యానీ ఆకు, బే లీవ్స్. ఈ బిర్యానీ ఆకులన్నీ ఎండిపోయి ఉన్నాయి, మనకందరికీ తెలిసినవి. ఆయన దాన్ని ఏం చేశాడు? పౌడర్ చేసి ఇంత పొట్లాలు కట్టిస్తున్నాడు. దానికి నేను ఇంటికి వచ్చిన తర్వాత ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశా. బిర్యానీ ఆకుని పౌడర్ చేసుకొని మనం ఆహారంలో తింటే షుగర్ తగ్గుతుందా? యు ఆర్ రైట్, తగ్గుతుంది. కాకపోతే బిర్యానీ ఆకు చాలా రఫ్గా ఉంటుంది. మీరు డైరెక్ట్గా పౌడర్ నోట్లో వేసుకోలేరు, ఆకుని నమిలి తినలేరు. మనం ఏం చేయాలి? ఆకుని బాగా సన్నటి గ్రైండర్లో పౌడర్ చేసుకొని ఒక చెంచా పెరుగులోనో అన్నం ముద్దలోనో దేంట్లోనో కలిపి మీరు మింగేయండి. అది ఒక 40 నుంచి 50 మిల్లీగ్రాముల షుగర్ని తగ్గిస్తుంది. బిర్యానీ ఆకులో ఉన్నటువంటి ఇన్సాల్యుబుల్ ఫైబర్స్, ఇంకా వేరే కెమికల్స్ కూడా ఉండొచ్చు. ఇవన్నీ కూడా కొంతవరకు మన షుగర్ని తగ్గించడానికి దోహదపడతాయి. సో బట్ దీనివల్ల మీరు షుగర్ మందులు మానేయడం, షుగర్ డాక్టర్కి పోకుండా ఉండడం అలా చేయకూడదు. ఇది ఒక అడ్జుమెంట్. మన వేరే నియమాలతోటి ఇంకొక చిన్న ఐటమ్ వాడుకోవచ్చు.